నీకు శత్రువులు ఉండొచ్చు, నీ మీద ప్రయోగాలే చేసి ఉండొచ్చు, కానీ వాటికి నీ మీద అధికారం ఉందా? నీకు వాటి మీద అధికారం ఉందా? అసలు ఎవరి గురించి ఎవరు ఆలోచించాలి? ఎవరికి ఎవరు భయపడాలి? ఎవరికి ఎవరు భయపడుతున్నారు? నేను చెబుతున్నా, బుద్ధిహీనత. మన గురించి శత్రువు ఆలోచించాలి, మనకు వాడు భయపడాలి, కానీ ఆపోజిట్ లో వాడి గురించి మనం టెన్షన్ పడి వాడి గురించి మనం కంగారు పడుతున్నాం. చాలా స్పష్టంగా యేసయ్య చెప్పాడు, భయపడుకుడి, మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కదలదన్నాడు. కానీ ఈరోజు దేవుని నమ్ముకున్నాము, క్రైస్తవులం అయ్యాము, బాప్తిస్మాలు పొందామని ఒక పక్క చెప్పుకుంటూనే మరో పక్క అన్యుల కంటే దారుణంగా పనికిమాలిన ఆచారాలను ఫాలో అవుతున్న వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. పనికిమాలిన విషయాలను నమ్మి గుండెలు బాదుకుంటున్న స్థితిలో క్రైస్తవులం అని చెప్పు